ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 16 జూలై 2020 తేదీ గురువారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. జన్మస్థానంలో ఉన్నటువంటి గురుడు పంచమ స్థానంలోంచి భాగ్యస్థానం నుంచి పంచమ దృష్టితో గురుడు చూడడం యోగదాయకమైనటువంటి సమయం అని చెప్పాలి. అయితే ఇవాళ మాధ్యాహ్నిక సమయం నుంచి అర్ధాష్టమ రవి ప్రారంభమవుతోంది. రవి 4వ స్థానంలోకి వెళ్తున్నారు. కొంత మీ స్పీడ్ బ్రేకర్లు తగులుతాయి. గత కొద్ది రోజులుగా చాలా స్పీడ్ నిర్ణయాలు తీసుకుంటూ టక్క మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కొద్దిగా స్లో అవుతుంది. ప్రతి విషయంలోనూ కొంచెం జాగ్రత్త వహించండి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి భరణీ నక్షత్ర జాతకులకు మాత్రం చాలా యోగదాయకంగా ఉంటుంది. ప్రయాణాలకు అసలు మంచిది కాదు. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఇంచుమించు ఏప్రిల్ 15 నుంచి పట్టుకున్నటువంటి భయంకరమైనటువంటి స్టెప్ డౌన్ పీరియడ్ ఒక రకంగా ఈరోజు రవి మార్పు 3వ స్థానంలోంచి చాలా ఆనందంగా మేజర్గా అడుగులు పడ్డం మొదలవుతాయి. మానసికమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఈ రోజు నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక్కొక్క పరంగా అయితే ఆలోచించి నిర్ణయాలు చేయండి, జాగ్రత్త వహించాలి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం పరిగెడుతుంటే స్పీడ్గా వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఆలోచన దృక్పథంతో ముందుకు వెడితే అభివృద్ధి కనపడుతోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతినిత్యము కూడా గురుగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి, విజయవంతంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి వారికి గత కొద్ది రోజులుగా ఒక రకంగా చెప్పాలి అంటే గత 2 నెలలుగా వ్యయస్థానము జన్మస్థానము సంచరిస్తున్నటువంటి రవి యొక్క ప్రభావం ద్వితీయానికి మారడం ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి. ద్వితీయ స్థానం రవికి పెద్ద యోగదాయకం కానప్పటికీ 7వ స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క జన్మరాశి మీద ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి వల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, కోపం తగ్గడం, ఆలోచన విధానం పెరగడం, నేను ఇలా చేస్తే బాగుంటుందా, పెద్దల సలహా తీసుకుంటే బాగుంటుందా అనేటువంటి విధానంగా మీ దృక్పథంలో మార్పులు రావడం ఇవన్నీ జరుగుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా తొందరపాటు పనికిరాదు. ఏదో రకంగా మీరు ఊహించినటువంటి విధి విధానాల్లో కొంత మార్పులు వస్తాయి, కానీ వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా ఉండండి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ రోజు నుంచి జన్మస్థానంలోకి ప్రవేశించినటువంటి రవి, 7వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, 6లో ఉన్నటువంటి గురుడు, 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అయితే ఇంతకాలం వీళ్ళకి పేషెన్సీ ఉంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకటి సాధిస్తాను అనేటువంటి ఇవాళ నుంచి తిప్పట, ఆవేశం, కోపం, ఎదుంటది ఇసిరేయడం, ఎదుటి వ్యక్తులను తప్పుపట్టడం, ఇటువంటి విషయాలు బాగా ఎక్కువైపోతూ ఉంటాయి. జన్మరవి, దానికి తోడు 7వ స్థానంలో ఉన్నటువంటి రవిశనుడు, తల్లిదండ్రుల మీద కూడా దెబ్బలాడేయడం, భార్యా పిల్లలతోటి దెబ్బలాడేయడం, ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. అదుపులో ఉంచుకోండి. విజయవంతంగా ఆలోచిస్తే ముందుకు పెడతారు. తొందరపడకుండా నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈ రోజు నుంచి ఈరోజు ఉన్నటువంటి ఫలితాలను బట్టి శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఒక రకంగా పోలిస్తే వ్యయస్థానం ముందు ఉన్నటువంటి రవి ఈ రోజునే ప్రవేశించున్నారు. కొంత ఓ రకంగా చెప్పాలంటే స్పీడ్ తగ్గుతుంది. తిప్పట, 1కి 2 సార్లు తిరగవలసి రావడం, కోపం రావడం, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల ధనపరమైన విషయాల్లో చికాకులు జరగడం, తల్లిదండ్రుల వ్యవహారాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ చిరాకులు జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శాంతం వహించాలి. 1కి 2 సార్లు తిరుగుతారు తప్ప అంతకు మించి భయం లేదు. పంచమంలో ఉన్న గురుడు యోగదాయకం, షష్ఠమంలో ఉన్నటువంటి
శనైశ్వరుడు యోగదాయకం, అష్టమంలో ఉన్న కుజుడు ఒక్కరే సామాన్యమైన ఫలితాలు, రవి వ్యయస్థితి కాబట్టి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చదువుకోండి, శాంతంగా ఉంటుంది. ఒకంత జాగ్రత్త వహించండి. ఆదివారం రోజున పంచామృతాలతో అభిషేకం చేసి సూర్యభగవానుడి గుడి చుట్టూ సూర్యభగవానుడి చుట్టూ ఒక 108 సార్లు ప్రదక్షిణం చేస్తే రాబోయేటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా మారుతాయి. ప్రయాణాలకు అసలు అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే రవి చంద్ర సంచారం అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా ఈ రోజునే లాభమందు మారినటువంటి రవి, లాభస్థానంలోకి మారిన రవి తెలియని స్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని ఇస్తాడు. ఆయన అనుగ్రహం వల్ల పెండింగ్లో ఉన్న పనులకు పరిష్కారం లభిస్తుంది. ఫుల్ స్టాప్ పెడతారు. నేను ఈ విధంగా విజయపథంలో నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనేటువంటి ధైర్యం వస్తుంది. దానివల్ల కొంత మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైన వ్యవహారాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తుల్ని ఎక్కువగా నమ్మవద్దు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి సామాన్యంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. అయితే ఒక రకంగా కొన్ని కోణాల నుంచి పరిశీలిస్తే ఈ రోజు నుంచి రాజ్యస్థానం ముందు ప్రవేశించినటువంటి రవి అద్భుతమైనటువంటి దిగ్బలంతో యోగించడం మొదలు పెడతారు. షష్ఠమందు ఉన్నటువంటి కుజుడు యోగదాయకంగా ఉన్నారు. అద్భుతమైనటువంటి యోగ స్థితి. తృతీయమందు ఉన్నటువంటి గురుడు కూడా కొంతవరకు మీకు అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి జాగ్రత్తలు వహిస్తే ముందుగా అడుగులు పడతాయి. స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం సామాన్యంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలు పెరిగిపోయి ఇబ్బంది పడతారు. ఆవేశం తెచ్చుకోకుండా సంయమనం పాటించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు విరమించుకోండి. జాగ్రత్తగా ఉండండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుంచి గత 3 నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఈరోజు కొంత మానసికంగా కొంత భాగ్యస్థానంలోకి రవి మార్పు, 8 అష్టమ రవి, సప్తమ రవి, వీటి నుంచి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పాలి. గ్రహణం బట్టి వీడి వచ్చినటువంటి రవి, 9లో ఉన్నటువంటి రవి మీకు యోగదాయకంగా కొద్దిగా అడుగులు పడేలా చేస్తారు. ధనమందు ఉన్నటువంటి గురుడు యోగిస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, రాహువు యొక్క ప్రభావం చాలా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య స్థితులు. ఇబ్బంది పడక చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడవద్దు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోవాలని చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అతి సామాన్యమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి అష్టమ స్థానంలోకి రవి ప్రవేశం. చికాకుగా ఉంటుంది. ఆవేశపూరితంగా ఉంటుంది. కొంత పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కొంత యోగదాయకంగా ఉంటుంది. ఏది ఏమైనా సరే కొద్ది రోజుల పాటు సంయమనం పాటించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంగా ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎదుటి వ్యక్తులు చెప్పేటువంటి మాట వినే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులతోటి, మళ్ళీ మిత్రులతోటి ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ట్రాన్స్పరెన్సీ అవసరం. ఎవరో ఒకరి సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఒంటరిగా మీరు ఆలోచించినా లేదు ఒంటరిగా నిర్ణయం తీసుకున్నా అది అనుకూలించదు. గురుదేవులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు నుంచి సప్తమ స్థానంలోకి ప్రవేశించినటువంటి రవి యొక్క ప్రభావం. సప్తమ రవి సాధారణంగా అంటే అపకారి కాకపోయినప్పటికీ కూడా కొంత ప్రతి చిన్న విషయంలోనూ కూడా తిప్పట, ఎక్కువ పని చేయవలసి రావడం, 1-2 సార్లు తిరగడం, మాట చెల్లుబాటు కాకపోవడం, కోపం వచ్చేయడం, భార్యాభర్తల మధ్యన అవగాహన దెబ్బతినడం, సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం, ఎదురు వ్యక్తులతోటి మాట్లాడే ముందు విసురుగా మాట్లాడడం, దానివల్ల సత్సంబంధాలు దెబ్బతిన్న ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి.
జాగ్రత్త వహిస్తే సమస్యలకి పరిష్కారం ఉంటుంది. ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ కూడా దూరదృష్టి అవసరం. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకమైనటువంటి రోజు. శతభిష నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి మీకు ఈ రోజు నుంచి రవి సంచారం 6వ స్థానంలోకి ప్రవేశించినటువంటి రవి అద్వితీయమైనటువంటి యోగాన్ని ఇస్తారు. మానసిక స్థైర్యాన్ని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, ఎదుర్కొనేటువంటి సత్తాన్ని ఇస్తారు. లాభమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావంతో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ధన సంబంధమైన విషయాల్లో కూడా కొంత అనుకూలతలు కనపడుతున్నాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్త అనుకూలంగా వస్తుంది. దానివల్ల మానసికమైనటువంటి ప్రశాంతత. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పెద్దలతో ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉన్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, చతుర్థ స్థానం ముందు సూర్యగ్రహణం పట్టినటువంటి రవి యొక్క ప్రభావం, అదేవిధంగా జన్మస్థానం ముందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం ఒక రకంగా చాలా 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 బాధలు పడుతూ ఉన్నారు. ఏదో తెలియని ఎవరో రాక్షసుడు నెత్తి మీద కూర్చుని ముడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా చికాకు వస్తూ ఉంటుంది. ఒకంత జాగ్రత్త వహిస్తే సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఈ రోజు నుంచి చతుర్థ కేంద్రం ముందు ఉన్నటువంటి రవి మార్పు, అర్ధాష్టమి రవి మార్పు కొంత మానసిక ప్రశాంతత, ఊరటనిస్తుంది. కొంత మీ మాట చెల్లుబాటు అవుతుంది. వెళ్ళి వస్తే పనులు అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటే ఒకంత జాగ్రత్త వహించండి. అంచనాలను మించి ఖర్చులు మాత్రం అధికం అవుతాయి. అయినప్పటికీ కూడా పనిలో కొంత ప్రోద్బలం ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనిలో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. దానివల్ల మానసికంగా ఆనందం కలుగుతుంది. భార్యాభర్తల మధ్యన అనుకూలమైనటువంటి పరిస్థితులు రావాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మంగళవార నియమాలు చేయండి. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.